హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో వీరభద్రుడు కోట్లాది శివగణాలతో బయలుదేరాడండి. ఇవాళ ఏం జరుగుతుందన్నది చూద్దాం. వీరభద్రుడు అలా అతిశయంతో జైత్రయాత్ర సంబరంభుడై బయలుదేరగా ఇక్కడ యజ్ఞశాలలో దక్షిణకు మరియు ఇతర దేవతలకు అనేక దుశ్శకునాలు తోచాయి. 3 విధాల ఉత్పాతాలు కానవచ్చాయి. అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. దక్షిణ ఎడమ కన్ను, చేయి, తొడ అదిరాయి. ఇది అశుభ సూచకం. భూమి కంపించింది. మధ్యాహ్న వేళ నక్షత్రాలు కనిపించాయి. దిక్కులన్నీ ధూళి దూసరితమయ్యాయి. సూర్యుడు అనేక రంగులలో, అనేక పరివేష మండలాలతో వింతగాను భయంకరంగానూ తోచాడు. విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ నక్షత్రాలు నేలకూలాయి. తారామండలాలు వక్రమార్గంలో పయనించాయి. వేలాది గ్రద్దలు దక్షుని శిరస్సును స్పృశించాయి. గద్దల రెక్కల నీడలతో యాగమంటపం రాహుగ్రస్తమైన సూర్యమండలంలా కాంతిహీనమైంది. యాగశాల ప్రాంగణంలో నక్కలు ఊలలు పెట్టాయి. అడవి పందులు వికృత ధ్వనులు చేశాయి. తెల్లని తేళ్లు పుట్టాయి. ఉల్కలు వర్షించాయి. ధూళి వర్షాన్ని కురిపిస్తూ తీవ్రంగా గాలులు వీచాయి. సుడిగాలులచే సర్వం కంపించింది. యజ్ఞశాల ఊర్ధ్వంగా పైకెగిసింది. మిడతల దండు ఆ ప్రాంతాన్నంతా కప్పేసింది. దక్షాదులు రక్తాన్ని వమనం చేసుకున్నారు. వారందరూ గాలిలోని దీపంలా వణికిపోతున్నారు. శస్త్రధారాహతుల వలె రోదిస్తున్నారు. రక్తం వర్షంగా కురిసింది. దిక్కులన్నీ అంధకారాంబురములయ్యాయి. దిక్కులన్నీ అగ్నిజ్వాలలతో నిండి వేడెక్కిపోయాయి. నదీ తీరంలోని చెట్ల వలె అందరూ నేలకూలారు. కర్ర దెబ్బలు తిన్న క్రూర సర్పాల వలె చైతన్యరహితులై పడి ఉన్నారు. కొందరు బంతుల్లా పైకెగిరారు. వారి రోదనా ధ్వనులు జలపక్షుల కలకల రావాల వలె ఉన్నాయి. బ్రహ్మ విష్ణువులతో సహా అందరూ తాబేళ్ల వలె భయంతో ముడుచుకుపోయి దుఃఖితులయ్యారు. దక్షుడు ఆ మహోత్పాతాన్ని చూసి భయంతో వణికి తన ప్రభువు లక్ష్మీపతి అయిన విష్ణువును ఆశ్రయించి ఇలా ప్రార్థించాడు. హే దేవదేవా, హరే విష్ణు దీనబంధు కృపానిధి, నువ్వు నన్ను, నా యజ్ఞాన్ని రక్షించాలి. యజ్ఞం నీ స్వరూపం. సర్వవ్యాపకుడవైన నువ్వు రక్షించకపోతే మరెవరు రక్షించగలరు అంటూ పరిపరి విధాల పాదాలను పట్టుకుని ప్రార్థించిన దక్షుని పైకి లేవదీసి మనసులో తన స్వామి అయిన శివుని స్మరించి దక్షునితో ఇలా అన్నాడు విష్ణువు. దక్ష విను. తత్వాన్ని తెలుసుకోలేక సకల జగదీశ్వరుడు పరమాత్ముడు అయిన శివుని అవమానించావు. శివుని తిరస్కరిస్తే కార్యసాఫల్యం చేకూరదు. ఎక్కడైతే పూజింపదగిన వారు పూజింపబడక అపూజ్యులు పూజింపబడతారో అక్కడ దారిద్ర్యము, మరణము, భయము, నాశనము ఇవి సంభవిస్తాయి. ఇప్పుడు మహాభయం సంప్రాప్తమైంది. ఇప్పుడు మేమందరం సమర్థులైనా దీనిని నివారించలేం. ఇదంతా నీ దుర్నయం వలన కలిగింది. విష్ణువు మాటలకు దక్షుడు చింతాగ్రస్తుడై వివర్ణవదనుడై కూర్చుండిపోయాడు. ఇంతలో గణసహితుడై వీరభద్రుడు యజ్ఞస్థలాన్ని సమీపిస్తున్నాడు. రుద్రగణం సింహనాదం చేస్తూ ముందుకు వస్తుంది. ముల్లోకాలు కంపించాయి. ఆకాశమంతా చీకట్లు అలుముకున్నాయి. సాగరాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. సైన్య సంభ్రమాన్ని చూసిన దక్షుడు భార్యాసహితుడై విష్ణువు పాదాల మీద దండం వలెపడి ఎలాగైనా రక్షించమని ప్రార్థించాడు. అతనికి శివతత్వాన్ని ఇలా బోధించాడు విష్ణువు. ఓ దక్ష విను. ముందు నీ క్రూరబుద్ధిని విడు. నైమిషారణ్య క్షేత్రంలో జరిగిన వృత్తాంతం నీకు గుర్తులేదా? రుద్ర కోపాగ్ని నుండి నిన్ను రక్షించగల వాడెవ్వడూ లేడిక్కడ. ఓ దుర్మతి, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియని అవివేకివి నువ్వు. కర్మను చేసినంత మాత్రాన అన్ని వేళల కర్మఫలాన్ని ఇవ్వనేరదు. ఏ కర్మాచరణ వల్ల మానవుడు ఉన్నతిని పొందుతాడో అది అతనికి కర్తవ్య కర్మ అవుతుంది. కర్మఫలాన్నిచ్చేవాడు ఈశ్వరుడొక్కడే. ఈశ్వరార్చనను విడిచి కేవల జ్ఞానాన్ని ఆశ్రయించిన జ్ఞానులు కానీ, జ్ఞానాన్ని విడిచి కేవల కర్మలను ఆశ్రయించిన కర్మటులు కానీ ఉత్తమ గతిని పొందలేరు. నీ అవివేకానికి ఫలంగా ఈ ముప్పు సంభవించింది. రుద్రుని కోపాగ్ని నుండి పుట్టిన వీరభద్రుడు అకాల రుద్రుడై యజ్ఞాన్ని, మనులను నాశనం చెయ్యటానికై వస్తున్నాడు. అతనికి అశక్యమనేది లేదు. మనలందరినీ కాల్చి చంపిన తర్వాతే అతను ప్రసన్నుడవుతాడు. దదీచి మహర్షి చేసిన శపథాన్ని భ్రమచే ఉల్లంఘించి నేనిక్కడే ఉన్న కారణంగా నీతో పాటు నాకు కూడా ఈ దుఃఖం అనివార్యమైంది. దక్ష, అతనిని నివారించగలిగే శక్తి నాకు లేదు. నేను కూడా శివద్రోహం చేశాను. శివద్రోహికి 3 కాలాల్లోనూ సుఖం లేదు. ఈ సుదర్శన చక్రం వీరభద్రుని తగులుకోదు. ఇది శైవ చక్రం. శివభక్తుల జోలికి పోదు. నిజానికి ఈ చక్రం మనలను ఈపాటికే సంహరించకపోవటాన్ని గొప్ప దయగా భావించాలి.
ఈ పైన ఈ చక్రం నా సన్నిధిలో ఉండబోదు. మనం ఇప్పుడు వీరభద్రుని ఆదరాభిమానాలతో పూజించిన మనలను రక్షించడు. అతని చేతిలో మనకు అవమానం తప్పదు. అకాల ప్రళయం వచ్చి పడింది. మనందరం వినాశం యొక్క ముంగిట్లో ఉన్నాం. ముల్లోకాలలోనూ మనకు శరణిచ్చే వాడే లేడు. శివద్రోహికి రక్షణ ఇచ్చేవాడు లేడు. దదీచి మరియు సతీదేవి శాపానంతరం నే వెంటనే నిశ్రమిద్దామనుకున్నాను. నీ చెడు సహవాసముచే పాపం వల్ల వెళ్ళలేకపోయాను. ఈ కాలభైరవుడు పూర్వం కాశీలో బ్రహ్మ యొక్క 5వ శిరస్సును కొనగోటితో గిల్లాడు. ఇప్పుడేం చేస్తాడో. ఇంతలో వీరభద్రుడు ససైన్యంగా వచ్చి చేరాడు. హరిపల్కిన హితోపదేశాన్ని గుండె దిటువు లేని మాటలుగా భావించి ఆయనను పరిహసించి అమరేంద్రుడు వజ్రపాణి అయి సకల దేవతా సమూహంతో కూడి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఇంద్రుడు ఐరావతాన్ని, అగ్ని మేకను, యముడు మహిషాన్ని, నిర్వృతి ప్రేతాన్ని, వరుణుడు మకరాన్ని, వాయువు లేడిని, కుబేరుడు పుష్పకాన్ని అధిష్ఠించి ఆయుధాలను చేబూని రణానికి సిద్ధమయ్యారు. అష్టదిక్పాలకుల అనుచరగణమంతా ఆయుధపాణులై అవక్ర పరాక్రమంతో పాలకుల వెంట నిలిచారు. ఒక్కసారిగా శంఖ, భేరి, పటహ, దుందుబి, డిండిమముల వాద్యధ్వనులు మరిశాయి. దేవతలకు రుద్రగణాలకు మధ్య పోరు మొదలైంది. శివమాయా మోహితులై దేవతలు రుద్రగణాలను అత్యుత్సాహంతో నొప్పింపజొచ్చారు. బల్లెలతో, బాణాలతో, ఖడ్గ, పరశు, కిండివాలు, ముద్గర, తోమరాలతో, నానావిధ మారణాయుధాలతో చేతులు నరికి శిరస్సుపై మొత్తి, పొట్టల్లో పొడిచి, మెడలు నులిమి, కాళ్లను విరిచి, కనుగుడ్లు పీకి, పేగులు తెంచి, రుధిరధారలను వర్షింపచేసి శివగణాలను యుద్ధపలాయుతులను చేశారు. శివగణాలతో వీరభద్రుడు వెనక్కి తిరుగుతాడా లేదా దక్షిణ మీద మళ్ళీ తిరగబడతాడా అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.